మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మరికొన్ని విషయాలు. మొట్టమొదటిది, మనకు పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి కొన్ని సూచనలు, సలహాలు మీతో నేను డిస్కస్ చేయదలుచుకున్నాను. ఇక్కడ మొదట చూసుకున్నామంటే ఉపాధి. మనం ఉపాధి తీసుకున్నామంటే ఇక్కడ అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది మనం ఉండాలి. అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో భాగంగా మొదటగా మనం తీసుకోవాల్సింది ఇక్కడ ఆధునికంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, అంటే ఒక జేఈ మెయిన్స్ కానీ, నీట్ ప్రోగ్రామ్స్ కానీ, లేదంటే యువతకి ఉపాధి కల్పించే ఏదైనా ఒక కోర్సులోకి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేయడానికి, ఒక రైల్వే ఎగ్జామ్స్ కానీ, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కానీ, లేదంటే ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో కానీ మొదట పట్టణ ప్రాంతంలో చాలామంది పిల్లలకి వాళ్ళకి స్తోమత లేకుండా బయట పోలేక ఎన్నో రకాలుగా సతమతమవుతున్నారు. వాళ్ళకు ఉద్యోగం అనేది వస్తే మనకు తలసరి ఆదాయం పెరిగి మన భారతదేశం ఒక మొదటి స్థానంలో ఉండబోతుందనేసి నేను మొదటి నుంచి దీని గురించే చర్చ తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకున్నామంటే ఒక ప్లాన్ అనేది తీసుకోవాలి. ఎలా ప్లాన్ తీసుకోవాలి అంటే మనకు ఈ ఎడ్యుకేషన్ హబ్ అనేది మనం ఒకటి క్రియేట్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ అంటే మనం ఇక్కడ తీసుకున్నామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు, ఎంతోమంది రిచ్ కిడ్స్ ఉంటారు, లేకపోతే ఎలాగైనా వీళ్ళు ఉంటారు. వాళ్ళు కంప్లీట్ అయిపోయింది, కోర్స్ కంప్లీట్ అయిపోయింది. కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ని సేకరించి ఒక స్కిల్ డెవలప్మెంట్ లైబ్రరీ గ్యాదరింగ్ బుక్స్ అనేది ప్రతి పట్టణంలో బుక్స్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది జేఈ మెయిన్స్ అయిపోయింది అంటే నా ప్రోగ్రామ్ జరిగిపోయింది, నేను క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ నేనేం చేయాలి? నెక్స్ట్ బుక్స్ని ఇలాగా పేద పిల్లలకి ఇవ్వడము, అంటే లైబ్రరీ క్రియేట్ చేయడము. లైబ్రరీ క్రియేట్ చేసిన తర్వాత ఆ బుక్స్ని ఒక దీంట్లో క్రియేట్ చేయడము. ఈ విధంగా ప్రతి నగరంలో కానీ ఈ విధంగా స్కీమ్ కానీ చేసుకోగలిగితే, ఎంప్లాయ్మెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకు భారతదేశంలో ఎడ్యుకేషన్ అనేది మనకున్న సోర్సెస్ ఉపయోగించుకొని ఖచ్చితంగా మనము అన్ని రంగాల్లో కూడా రాణించుకోగలుగుతాం. ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ. మెయిన్ ఇక్కడ జరిగే విషయాలు కొన్ని చూసామంటే, గ్రామీణ ప్రాంతంలో అక్కడ దొరికే సహజ వనరులు ఉపయోగించుకొని, ముడి సరుకులు ఉపయోగించుకొని, ముడి పదార్థాలు ఉపయోగించుకొని చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగలిగితే గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుకోగలుగుతుంది. పొలిటికల్ ఇమాజినేషన్ అనేది ఇప్పుడు ఒకసారి క్యాచ్ చేయాలి. ప్రజలకు ఏం కావాలి అనేది మనం తీసుకోవాలి. ప్రజలకు ఏం కావాలి అనేసి మనం ఒక పొలిటికల్గా నిర్ణయిస్తే ప్రజలకు మెయిన్గా మనకు కావాల్సిన విషయాలు ప్రతి ఒక్క పొలిటికల్ లీడరు ఆలోచించాలి. ఏమి కావాలి, వాళ్ళకి ఏమి కోరుకుంటున్నారు, ఎలా వాళ్ళ ఫ్యామిలీస్ డెవలప్ కావాలి, ఎందుకు ఇంకా మనం వెనుకంజలో ఉందాము, ఎందుకు ఫార్వర్డ్ కావడం లేదు, ఆ విషయాలు మనం చూసుకోవాలి. మనం ఏదో చేస్తున్నాము, లేకపోతే ఆర్థిక రంగంలో కానీ, లేకపోతే ఇంకా నెక్స్ట్ బడ్జెట్లో కానీ దానికి ఇంత కేటాయిస్తున్నారు. ఆ కేటాయించడంలో ఏం జరుగుతుంది? కేటాయించినప్పుడు జాబ్లెస్ ఎంప్లాయ్మెంటే జరుగుతుంది. ఆ జాబ్ క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? జాబ్స్ని క్రియేట్ చేస్తున్నారా? ఇండస్ట్రీని క్రియేట్ చేస్తున్నారా? అన్ని విషయాలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం డెవలప్మెంట్ అవ్వాలి అంటే మొదటిగా ప్రతి విషయంలో కూడా వైద్యము, విద్య, ఈ ఆరోగ్యం 3 విషయాలు కానీ క్రియాశీలకంగా ఉంటే ఖచ్చితంగా మనము మన యొక్క ప్రతి నగరం కూడా డెవలప్ అవుతుంది.
నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న పట్టణంలో కానీ సమ్ రీజియన్గా అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక సమ్ ఈ ఏరియాలో వాళ్ళకి కంప్యూటర్ కోర్సెస్ నేర్పించడం, ఏమో లెస్ ఫీజు పెట్టి. ఇంకా విషయం నేను ఒక సలహా ఇవాళ ఇవ్వదలుచుకున్నాను. ఈ సలహా ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ లెక్చరర్స్, గవర్నమెంట్ స్కిల్ ఎక్కువగా ఉన్న టీచర్స్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క సేవలను మనం తీసుకోగలిగితే వాళ్ళకి పేద పిల్లలకి విద్యను ట్రైనింగ్ చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగితే ఉపయోగించుకోండి. ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? మన సమాజం బాగుపడాలి అంటే, మన యొక్క ఇక్కడ సొసైటీ డెవలప్ అవ్వాలంటే ముందుగా మనము ఒక ముందడుగు వేయాలి. ముందడుగు వేసి సమాజం నవనిర్మాణం అనేది మనతోనే స్టార్ట్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకొనేసి పిల్లలకి, పేద పిల్లలకి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రోగ్రామ్ క్రియేట్ చేసి లైబ్రరీస్ అంటే లైబ్రరీ అంటే ఇక్కడ చెప్తాను కదా, ఇప్పుడున్న జనరేషన్లో స్కిల్ డెవలప్మెంట్స్కి వాళ్ళకి కంప్యూటర్ కోర్సెస్, నీట్ ప్రోగ్రామ్స్, జేఈ మెయిన్స్, గవర్నమెంటు ఇంకా ఎవరైనా సరే లెక్చరర్స్, ప్రొఫెసర్స్తో ఒకసారి వాళ్ళతో మనం ఒక చిన్న ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కానీ క్రియేట్ చేయగలిగితే మన పిల్లలకి ఎందుకు రాదు, మనకు కావాల్సింది ఏంది అనేసి మనం ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.